పేరెంటింగ్ టిప్ 14 స్వాగతం. మీ పిల్లలు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది ఎలా తెలుస్తుంది? అదేంటంటే ఏ పిల్లలైనా కానీ మంచివాళ్ళే ఉంటారు కదా. ఇన్ జనరల్ మన పిల్లలు మంచోళ్ళో కాదు, జీవితంలో బాగుపడతారో పాడైపోతారో, చాలా గొప్పవాళ్ళు అవుతారా, చాలా గొప్పవాళ్ళు అవుతారా, పర్లేదు అనిపించుకునే వాళ్ళు అవుతారా, చెత్తవాళ్ళు అవుతారా, పరమ చెత్తవాళ్ళు అవుతారా అని తెలుసుకోవడానికి నాకు తెలిసి ఇక్కడ సరదాగా నేను రాశాను. ఒక 5 పాయింట్లు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1 చాలా సిల్లీగా అనిపిస్తాయి మీకు ఇవి, నా దృష్టిలో చాలా సైంటిఫిక్. మీ పిల్లలు హోంవర్క్ వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటే, మీరు చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటే వాడి జీవితంలో ఎదుగుతారు. వెంటనే చేసుకుంటున్నారా, హోంవర్క్తో పాటు క్లాస్ వర్క్ కూడా చదువుతున్నారా, రివిజన్లు ఎక్కువ చేస్తున్నారా, క్లాస్ వర్క్ను హోంవర్క్ను స్టడీస్ను శ్రద్ధగా చూస్తున్నారా అనే దాన్ని బట్టి ఇంకా పైకి ఎదుగుతారా, కొంచెం లేజీగా చేస్తున్నారు మొత్తమే చేస్తున్నారు అనే దాన్ని బట్టి కొంచెం కింద దిగుతారా అనే తప్ప. 2 స్కూల్కి రెగ్యులర్గా ఎనర్జెటిక్గా నవ్వుతూ హాయిగా వెళ్తున్నారా, డుమ్మాలు కొడుతున్నారా, ఏడుస్తూ వెళ్తున్నారా, తప్పదరా భగవంతురా వెళ్తున్నారా అనే దాన్ని బట్టి వాళ్ళు అలా వెళ్తే, అంటే ఎనర్జెటిక్గా వెళ్తే జీవితంలో బాగుపడతారు. టీచర్స్ నుంచి కంప్లైంట్స్. 3వది, టీచర్లు మాటికి మన పిల్లల మీద కంప్లైంట్ చేస్తున్నారా. పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు, పర్లేదండి మీ అబ్బాయి బాగానే చదువుతాడు, మీ అమ్మాయి బాగానే చదువుతాడు, ఈ చిన్న ఉన్నాయి అని అంటున్నారా, లేదు సార్ అని ప్రత్యేకంగా పేరెంట్స్ని పిలుస్తున్నారా. ఎక్కువ కంప్లైంట్స్ ఉంటే తక్కువ భవిష్యత్తు. పెద్దల మాటలు వింటున్నారు లేదా. 4వ పెద్దల మాటలు అంటే అప్పుడప్పుడు చిన్నపిల్లలు కొంచెం ఎక్సెక్కాలంటాం అన్న. ఇన్ జనరల్ పేరెంట్స్ మాట, పెద్దవాళ్ళ మాట, నెగ్లిజెన్స్ లేకపోవడం, రెక్లెస్నెస్ లేకపోవడం, పేరెంట్స్ని గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం చేస్తే జీవితంలో బాగుపడతారు. ఇంకా 5వది చివరిది, తక్కువ బలాదూరు తిరుగుతున్నారా, పైలా పచ్చేసిగా పనికి మాలిన వాడన్నిటికీ వెళుతూ ఫ్రెండ్స్ అని పార్టీలని వెళ్తుంటే మాత్రం పాడైపోతారని నేనైతే చెప్తాను. పాడైపోవడము బాగుపడడానికి ఉన్న నా పారామీటర్ చదువు కాదు, మార్కులు కాదు, గొప్ప డిగ్రీలు కాదు, సంస్కారవంతమైన బాధ్యతాయుతమైన పౌరులుగా, కొడుకులుగా, కూతుళ్ళుగా, స్టూడెంట్స్గా, తోటివారిగా మన పిల్లలు ఉండాలి అనే వాటికి ఇవన్నీ ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను.